కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ నుండి ప్రభుత్వాన్ని నడవడానికి ఒక అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా మేము ఎంతో సహృదయంతో భావించి సరే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇన్ని రోజులు నష్టం చేసినా తెలంగాణకు అన్యాయం చేసినా కూడా సరే ఇప్పుడు పోమంటే బాగుండదు కదా, వాళ్ళు రాజధాని కట్టుకున్నంత వరకు ఇక్కడ ఉంటే ఉండలేండి, అన్ని సౌకర్యాలు మనం ఇద్దామని మా కష్టార్జితంతో నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. కరెంటు ఆయన వద్దన్నా కూడా మళ్ళీ వీళ్ళకు ఈ ఆఫీస్లో కరెంట్ ఇస్తున్నాం. మా కార్మికులు తూడ్చి అన్ని పనులు సేవలు అందిస్తున్నారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు ఈరోజు ఇక్కడే ఉండి మా ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చేటట్లు పూర్తిగా రాజకీయాలంటేనే అసహించుకునేటట్లు దిగదాచేటట్లు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ప్రచారాలు చేసుకోవడం, ఇవన్నీ అడ్డం పెట్టుకొని దొంగ దొరికినా కదా అని చెప్పి తలవంచుకునేది పోయి ఇంకా రుబాబ్తో ఈ హైదరాబాద్ మీద పెత్తనం చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. ఒకవేళ దీన్ని అదనుగా చూసుకొని గవర్నర్కి అధికారాలు ఇవ్వడమనో కానీ కేంద్రం నుంచి ఇంకేదైనా కానీ సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ మేము చూస్తూ ఊరుకోం. దీని గురించి కాదు మేము తెలంగాణ తెచ్చుకున్నది. మా ఓపికకు మా సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మళ్ళీ నీవు ఈ హైదరాబాద్పై పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తే సెక్షన్ 8 కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకొచ్చి రుద్దాలని ప్రయత్నం చేస్తే మరొక ఉద్యమం వస్తుంది. మళ్ళీ నీకు ఈ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో నీకు దీనికి సహకరించినటువంటి వాళ్లకు పుట్టగతులు కూడా ఉండవు. ఇక్కడ కనీసం మంచినీళ్ళు కూడా అయినటువంటి పరిస్థితి మాకు ఉంటుందని చెప్పి గుర్తెరగాలి. నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాకుండా ఎన్ని నీచమైన పనులు చేసినా మళ్ళీ 10 సంవత్సరాలు భరించాలనుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు వాళ్ళేం తప్పు చేసిండ్రు, ఆ ప్రజల పరిపాలన గురించి ఉంటే ఏమైతే ఉండనులే అని చెప్పి ప్రజలుగా మేము అందరం 3 ప్రాంతాలను కలిసిమెలిసి ఉండాలనే భావంతో మేముంటే మాకే చిచ్చుపెట్టి బిల్డింగ్ పర్మిషన్ మీద కూడా రాద్ధాంతం చేస్తావా? ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి నీకు పర్మిషన్ రాకుండా కట్టుకోవద్దని తెలియదా? పర్మిషన్ చేతిలో పడితేనే కదా, నిబంధనలు తెలియదా? ఎవరో కట్టిండ్రు, ఆయన 15 మీటర్లు కట్టిండు, ఆయన 10 మీటర్లు కట్టిండు కదా, ఆయన తప్పు చేస్తాడు. ఆయన తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావా? తప్పులను కూడా మళ్ళా ఒప్పులుగా చిత్రీకరించుకొని మా ప్రభుత్వం పైన కానీ మా పైన కానీ ఈ హైదరాబాద్ పైన కానీ ఈ తెలంగాణ పైన ఇంకా నా పెత్తలను చెలాయించుకుంటా అంటే కాదు. నీకు అధికారాలు ఉండవు ఇక్కడ. నీకు కేవలం ఇక్కడ ఆ రాజధాని ఏర్పడేంత వరకు సమయం పడుతుంది కనుక నీకు ఇక్కడ పరిపాలన చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. నీకు హక్కులు ఉండవు. ఆ సంగతి మర్చిపోకుండా చేయాలి. నిజంగా దీనిపైన ఇప్పుడున్నటువంటి పరిస్థితికి భిన్నంగా ఏదొచ్చినా ఖచ్చితంగా మేమందరం కూడా మళ్ళీ పరోక్షంగా ప్రత్యక్షంగా మళ్ళీ ఉద్యమాల వైపు వెళ్తాం. నీకు మళ్ళా పుట్టగతులు లేకుండా చేస్తాం. ఇక్కడ సంగతి మర్చిపోవద్దు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి క్షమాపణ చెప్పి తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని మర్యాదగా ఉంటే ఖచ్చితంగా నీకు కూడా మర్యాద దక్కుతుంది. అనవసరంగా దీన్ని పెట్టుకొని కేంద్రంలో నీకున్న పలుకుబడితో దీన్ని ఏదో చేద్దాం హైదరాబాద్లో చేస్తే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి మేము లేం. దీని గురించి కాదు మేము తెలంగాణ తెచ్చుకున్నది. ఆ సంగతి నీవు మర్చిపోవద్దని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు